హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓట్స్ ఆమ్లెట్. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్లా కాకుండా చాలా స్పాంజీగా, సాఫ్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్లా అయినా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా ఓట్స్ని తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇందులోకి అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. మీరు పాలకు బదులుగా వాటర్నైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్నైనా యూస్ చేసుకోవచ్చు. పాలను వేసుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 ఎగ్స్ని వేసుకోండి. ఈ ఎగ్స్ని 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకొని అంతా కలిసే విధంగా మరొక నిమిషం పాటు బీట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న ఎగ్ మిక్చర్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఓట్స్ బ్యాటర్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కారానికి తగ్గట్టుగా 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. మనం ఆల్రెడీ ఎగ్ మిక్చర్లో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ని కొంచెం చూసి వేసుకోండి. వీటన్నింటినీ బ్యాటర్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ని కొంచెం లూజ్గా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ని వేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి. ఇక్కడ మనం తీసుకునే వెజిటేబుల్స్ అనేటివి మన ఆప్షనల్ అన్నమాట. మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఓట్స్ ఆమ్లెట్కి కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్యాటర్తో ఇప్పుడు మనం ఆమ్లెట్ని వేసుకుందాము. ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ ఎగ్స్ బ్యాటర్ని ఇందులో వేసుకోండి. మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. ఆమ్లెట్ పల్చగా కావాలంటే అలా వేసుకోవచ్చు, కొంచెం మందంగా ఫ్లఫీగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కాలనివ్వాలి. ఇలా 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత స్లోగా ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపుకు కూడా మరో 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ బ్రేక్ఫాస్ట్ ఇద్దరికి ఈజీగా సరిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా హెల్తీగా ఓట్స్ ఆమ్లెట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హెల్తీ ఓట్స్ ఆమ్లెట్ని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ హెల్తీ ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.